కర్వ్డ్ మొబైల్స్ వాడే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేదేంటంటే, యూవీ స్క్రీన్స్ ఉంటాయి గదా! సో, అవి ఏపించుకోమాకండి. సో, మీకు మార్కెట్‌లోకి వెళ్తే మీకు యూవీ స్క్రీన్సే కనపడతాయి. సో, దానివల్ల మీకు చాలా నష్టాలున్నాయి. ఏంటి అంటే, మన మొబైల్ అనేది అవుతుంది. మీకేదైతే లిక్విడ్ ఉందో దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ అనుకోండి. దీని మీద లిక్విడ్ పోసి మనకి స్క్రీన్ అయితే ఏస్తారు గదా! ఆ లిక్విడ్ అనేది స్పీకర్స్‌లో పోవటం గాని, మదర్ బోర్డ్‌లో పోవటం గాని, అండ్ మన సైడ్ బటన్స్ ఉన్నాయి గదా! సో, వాటిలో పోవటం గాని, వాటిలో పోయింది అంటే అవి ఖరాబ్ అయినట్టేగా. మీకు కంపెనీ కూడా వారంటీ అనేది క్లెయిమ్ చేయనిదనమాట. అసలు రాదనమాట వారంటీ అనేది మీకు. సో, మీకు మార్కెట్‌లో ఇంకా వేరే స్క్రీన్స్ ఉంటాయనమాట. వీటిని ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు ఇప్పుడు మొబైల్స్ కొంటున్నారో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యూవీ స్క్రీన్స్ అనేవి మీరు ఏపించినప్పుడు మీరు ఒకవేళ అది ఖరాబ్ అయితే తీపియడానికి కూడా వీలవ్వదు. సో, అంటే కొన్ని కేసెస్‌లో మనకి మొబైల్స్ కూడా ఖరాబ్ అయితాయి. అంటే డిస్‌ప్లేస్‌తో కూడా ఖరాబ్ అయితాయనమాట. వన్స్ మనకి కంపెనీతో వచ్చిన డిస్‌ప్లే ఖరాబ్ అయింది అంటే, గుర్తుపెట్టుకోండి మీకు ఒరిజినల్ అనేది చాలా కష్టంగా దొరుకుతుంది. మీకు సెకండ్ బ్రాండ్ ఉంటాయన్నమాట. వేరే ఉంటాయన్నమాట. అవి అవి వాడితే మీకు కళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. సో, ఒరిజినల్ స్క్రీన్